అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్నామండి మనం. ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 155 గజాల ఇల్లు అండి. 28/50 డైమెన్షన్తో 155 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఇంటి ముందు 40 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఈ ఇంటికి లైట్గా వీధి పోటు వస్తుందండి. రోడ్డు ఇలా క్రాస్గా వస్తుంది. ఇది ఇల్లు అనమాట. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. 28/50 డైమెన్షన్తో 155 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంటుందండి. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. ఇది పార్కింగ్లో ఇచ్చిన ఫ్లోరింగ్ టైల్స్ అండి. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 14.5/13 సైజులో వస్తుందండి. 14.5/13 అడుగుల సైజులో ఉంటుందండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు అన్ని కార్లు ఇందులో ఫిట్ అవుతాయి. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ గమనించవచ్చు. ఇవే టైల్స్ ఇక్కడ పిల్లర్ మీద కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే లుక్ చాలా బాగుంటుంది. ఇటువైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈవెన్ సెట్ బ్యాక్ ఏరియాలో కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. 2.5 అడుగుల సెట్ బ్యాక్ ఏరియా అండి. 2.5 ఫీట్ సెట్ బ్యాక్ ఏరియా. ఇటువైపు చూసినట్టయితే స్టేర్స్ ఉంటాయండి. స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుందండి. ఇక్కడే ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇది ఇన్వర్టర్ పాయింట్ అనమాట. మీరు ఇంట్లో ఇన్వర్టర్ ఫిట్ చేసుకుంటే మెట్ల కింద వచ్చేస్తుంది ఇన్వర్టర్. ఇది వాషింగ్ మిషన్ పాయింట్ అండి. ఇక్కడ వాష్ ఏరియా. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈవెన్ స్టెప్స్ కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. ఎస్ఎస్ రైలింగ్తో ఫినిషింగ్ ఇచ్చారు. టోటల్గా కంప్లీట్ చేసి మన చేతికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి హౌస్ని. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 19.3/9.9 సైజులో హాల్ వస్తుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్ యూజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఓన్లీ వైట్ వాష్ మాత్రమే అయిందండి ఇంటీరియర్. మీకు నచ్చిన కలర్ వేసి ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగిందండి. ఇలా వస్తుంది. ఇటువైపు చూసినట్టయితే ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ వాష్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 7/3.9 సైజులో వస్తుందండి. అంటే ఆల్మోస్ట్ 7/4 సైజులో కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది 155 గజాలు కావడంతో ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి. అండ్ 28/50 సైజు చాలా బాగుంటుందండి. మంచి డైమెన్షన్ ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 12.5/11 సైజులో వస్తుందండి. 12 feet 6 inches by 10 feet 11 inches అండి. మంచి సైజులో వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుందండి.
ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్, వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. అన్నీ ఫిట్ చేసి ఇస్తారండి, ఇంకా ప్రజెంట్ ఇంకేం ఫిట్టింగ్ అవ్వలేదు. 4/6.9 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి. ప్రతి వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 10/11 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. ఇలా ఉంటుంది. ఇక్కడ లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది పూజ గదండి. ఇక్కడ పూజ ఏరియా. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ఇచ్చారండి. లైటింగ్ చాలా సఫిషియెంట్గా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా అండి, డైనింగ్ హాల్. ఇది డైనింగ్ ఏరియాలో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. ఇటువైపు ఓపెన్ కిచెన్ ఉంటుందండి. చాలా పెద్ద వస్తుందండి కిచెన్, చాలా హ్యూజ్ సైజులో ఉంటుంది. ఎల్ షేప్లో వంటబండి వస్తుందండి. కిచెన్ సైజు కూడా చూసుకున్నట్టయితే 11.5/7 ఫీట్ వస్తుందండి. 7/11.5 సైజులో కిచెన్ ఉంటుంది. షెల్ఫ్స్ కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కిచెన్లో యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఇక్కడ కూడా వాటర్ ప్యూరిఫైయర్కి పాయింట్ ఇవ్వడం జరిగింది, అండ్ చిమ్నీ పాయింట్ కూడా ఇచ్చారండి. ఇలా ఉంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. డైనింగ్ ఏరియాలో ఉండి ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. సెట్ బ్యాక్ ఏరియాలోనే ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ కావడంతో వెనక వైపే మనకి ఈశాన్యం మూలనే బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది బోరు అండ్ ఇటువైపు వాటర్ సంప్ అండి. ఇది ఫుల్ సైజ్ సంప్ అనమాట. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంటుందండి. చుట్టూ ఇల్లే ఉంటాయి, వచ్చి ఉంటున్నారు కూడా. ఆల్రెడీ అన్ని సేల్ అయిపోయాయండి. ప్రస్తుతానికి ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉంది సేల్కి. వెస్ట్ ఫేసింగ్ 155 గజాలు ఇల్లు అండి. మనకి ఈ హౌస్కి వీధిపోటు ఉంటుంది, అది గమనించండి. 28/50 డైమెన్షన్తో 155 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 76 lakhsగా చెప్తున్నారండి. 76 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 85% వరకు లోన్ వస్తుందండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి క్లియర్ టైటిల్తో ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.